సాక్షిని చంద్రబాబు గారు బాగానే ఫాలో అవుతున్నారా? అంటే సాక్షిలో వచ్చినన్ని వాస్తవాలని ఒప్పుకుంటున్నట్లేనా? మరి ఈనాడులో అన్నీ కూడా కొన్నిసార్లు రాకపోతే అవన్నీ కూడా మరి కావాలని ఆపినట్లుగా చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ముందుగా పురుషోత్తరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చూశారు ఆల్రెడీ సాక్షిలో ఆ విగ్రహానికి సంబంధించిన వార్త వచ్చింది, అట్లాగే అక్కడ జరిగిన ధర్నాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కాకపోతే ఆ ప్రాంతంలో వేసి ఉండొచ్చు. అది ఆ సంగతి తెలియకుండా సాక్షి వేయలేదని రాయటం అంటే సాక్షిని అంత భయపడుతున్నట్లా లేక అంత ఫాలో అవుతున్నట్లా మీకేమనిపించింది? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బహుశా మొదటి పేపర్ సాక్షి చూస్తారు, అందులో సందేహం లేదు. అవసరం కూడా, ఎందుకంటే ప్రజల గొంతుగా ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే ఒక రకంగా ఏకైక పత్రిక మనం ఉన్నాం కాబట్టి సహజంగా చూస్తారు, చూడడాన్ని ఆహ్వానించాలి కూడా. పాయింట్ ఏంటంటే ఆయన తెలిసే చెప్పాడు, తెలియకుండా ఏం చెప్పలేదు. బాగా చూసే పేపర్ని అంత అమాయకంగా చూస్తాడు. అందులో రాజశేఖర రెడ్డి గారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దేవుళ్ళు అంటేవాడు. కాబట్టి అట్లాంటి వారి విగ్రహాన్ని పడగొట్టినప్పుడు సాక్షిలో ఎందుకు అవుతారు? మొత్తం సోషల్ మీడియాలో తీవ్రంగా బాధపడుతూ ఖండించారు, నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రతి వైసీపీ కార్యకర్త ఆ ఫోటోలు పెట్టి ఇంత అన్యాయంగా చేస్తున్నారని చాలా బాధపడ్డారు. ఇవన్నీ నిరసన వ్యక్తం చేసిన ఫలితమే ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక దేవుడు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్ గారి అభిమానించే వాళ్ళందరికీ దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి గారిని అవమానించినప్పుడు రియాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు కాటసారి గారు కావచ్చు, రవి గారు కావచ్చు, ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర అభిమానులు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు, ఆవేదన చెందారు. వాటన్నిటి రిఫ్లెక్ట్ ప్రభుత్వం అరెస్ట్ చేసినామని చెప్తాను. ప్రభుత్వం చెప్పొచ్చు కదా, ఎవడో అరెస్ట్ చేసినాడు, ఎవడో తప్పు చేసినాడు, వాడిని అరెస్ట్ చేసినాము, ఎవరిని వదలం, ఇట్లాంటి వాటిని ఒక మాట అయిపోయే దాన్ని సాక్షిలు వేయలేదు. ఎందుకంటే చేయించింది వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? నాట్ ఓన్లీ దేవుడు, బేసిక్ గా ఏం అవసరం వైసీపీకి? ఆయన్ని కొట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్ర వేసేస్తే లాభపడుతుందా వైసీపీ? అంత బలహీన పరిస్థితిలో ఉందా? ప్రజల్ని ప్రజా పోరాటాలు నమ్ముకున్న పార్టీకి ఇట్లాంటివన్నీ అవసరమే ఉంటుంది. కాబట్టి ఇది ఇట్లాంటి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడడం అనేది వారికి అంత మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆరోపణగా చేయాలి తప్ప ఇట్లాంటి వాటిని చేయడం వల్ల ఏదో నెత్తిన రాళ్ళేస్తే సాక్షిలో కూడా వేయలేదంటే కుమారుడు నడుపుతున్న కుమారుడు పత్రిక కాబట్టి రాలేదు కాబట్టి అభిమానం లేదని చెప్పడానికి ఎవడొప్పుకుంటాడు ఈ రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు ఆశయాల సాధనకే కదా ఆయన జైలుకు పోవాల్సి వచ్చింది, బయట రావాల్సి వచ్చింది, కష్టపడలేదే. ఆ కాన్సెప్టే లేకపోతే జగన్మోహన్ రెడ్డి హాయిగా కాంగ్రెస్ లో ఉండేవాడు కదా. మాకు గులాబ్ నబీ ఆజాద్ గారు నేను తిరుపతిలో ఉంటాను ఎయిర్పోర్ట్ లో మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు చిన్న వయసులో, ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఫస్ట్ కేంద్ర మంత్రి అయింటాడు, ఆ రోజు ముఖ్యమంత్రి కూడా మళ్ళీ తర్వాత అయింటాడు, తప్పు చేసి జైలుకు పోయాడని చెప్పాడు. ఆన్ రికార్డ్ ఇన్ ఎయిర్పోర్ట్ ఇన్ తిరుపతి, గులాబ్ నబీ ఆజాద్ ఇన్ఛార్జ్. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసమే ఇంత తెగించాల్సి వచ్చింది ఆయన. కాబట్టి ఆయన అవమానిస్తే ఆయన పత్రికలు మన పత్రికలో రాహిరని చెప్పడం అనేది మరి ఏదో అంటే మీరు అన్నారు, నాకు అర్థమైంది. కానీ చంద్రబాబు గారికి మొత్తం నెట్వర్క్ ఉంటుంది కదా, అక్కడ పేపర్లో వార్తలు వచ్చింది లేనిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేసింది లేనిది, అవేమి తెలియకుండానే కావాలని మాట్లాడి ఉంటారా లేక తెలియక మాట్లాడి ఉంటారా? తెలిసి మాట్లాడితే అది అబద్ధం చెప్పినట్లు కదా. కొమ్మినేని గారు తెలిసే మాట్లాడినారు, నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆ పేపర్ చూస్తారు, ఇంటెలిజెన్సీ ఉంటుంది మొదటి అంశం. వారు మొదటి నుంచి కూడా క్యారెక్టర్, దీంట్లో సందేశం ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళే కొట్టారు, వాళ్ళే కొట్టించారు, మా మీద నెప్పనట్టడానికి ప్రయత్నించారు. సాక్షి పేపర్లు వేయలేదంటే వాళ్ళకి అభిమానం లేదు. అంటే జగన్ గారి క్యారెక్టర్ కాదు, సాక్షిలో వేయలేదు కాబట్టి అది సాక్షి వాళ్ళే, అది వైసీపీ వాళ్ళే చేసి ఉంటారు అని ఆయన కంప్లైంట్ వచ్చేస్తారు. ఒకవేళ ఇంకెవరైనా అటువంటి వాళ్ళు చేస్తే కూడా ఎందుకు వేయకుండా ఉంటారు? దానికి దీనికి ఏమిటి సంబంధం? అది ఆ మాత్రం మన పేపర్ చూస్తే వాళ్ళు జనసేన టీడీపీతో కలిసి తిరిగినట్టు ఇప్పుడు వెంకటరెడ్డి గారు వీడియో కూడా చేశాడు కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకో మాట కూడా చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి కేసులో నోటీసులు కూడా ఇవ్వడానికి వీల్లేదు కదా. జగన్ గారికి భారతి గారికి నోటీసులు ఇవ్వకపోయినా ఇప్పుడు గొడవల పార్టీ అంటారు. అంటే కోర్టు తేల్చేసింది, కోర్టు కాదు కానీ సిబిఐ విచారణ తేల్చేసింది. అసలు విచారణ నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేనంత దాంట్లో వాళ్ళిద్దరు పేర్లు కూడా చెప్తున్నారు కదా. మీరు క్లిప్పింగ్ చూపిస్తారు, గొడవల పార్టీ అన్నారు. అంటే అర్థం ఏంటి? జగన్ గారికి సంబంధమే లేదు, ఆయన విచారించాల్సిన అవసరం కూడా లేదు, నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సిబిఐ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తుందంటే మేము చెప్తాము, ఈయన వాళ్ళు వింటారు. కానీ వైసీపీ కూడా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ లక్ష్యం పరిపాలన, జగన్ గారి పద్ధతులు కాదు. క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూనే ఉంటారు, దాన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళడం తప్ప. నిన్న జరిగిన డిఎస్సి మళ్ళీ మాట్లాడతాం కానీ డిఎస్సి పోరాటంలో జిల్లాల్లో ఎన్ని వందల పలువురు డిఎస్సి వాళ్ళకి పార్టీగా అందరూ బయటకు వచ్చినారు కదా. ఎందుకు వచ్చారు? పెరగదా ఉంది, అదే నమ్ముకోవడం తప్ప. అది ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇట్లాంటివి మాట్లాడుతున్నారేమో నాకు అనిపించింది. ఖచ్చితంగా అప్పుడే ఇట్లా వస్తాయి. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీరు పార్టీ తరఫున
చంద్రబాబు గారికి మంచి రిట్రాక్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. అంటే చంద్రబాబు గారి సాక్షి అంటే అంత భయపడుతున్నారా లేక అంత ఫాలో అవుతున్నట్లు అనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అపోజిషన్ పార్టీగా ఈరోజు ప్రతి అంశాన్ని లేవనెత్తుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల వైఫల్యాలు, మీరు ఇసుక కావచ్చు, అక్రమ మద్యం కావచ్చు, ఏది రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, ప్రతిరోజు సాక్షి దాని మీద చేస్తూ ఉంది. అలానే డిఎస్సికి సంబంధించి కూడా కంటిన్యూ దానికి సంబంధించినటువంటి ఎక్కడ అవినీతి జరిగింది, ఎలా అక్రమాలు జరిగింది రాస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయించారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క డిఎస్సి ఇష్యూ నడుస్తుంది. ఆ డిఎస్సి ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో అపోజిషన్ పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమానికి ఏదైతే బ్రేక్ చేయాలనే దాంట్లో అందుకే ఆ క్లియర్ మీరు క్లిప్పింగ్లు చూస్తే నంద్యాలలో పొద్దున్న 6:30కి అతను ఏదో వచ్చి ధ్వంసం చేస్తూ ఉంటాడు. చేస్తున్నది ఒక అతను దూరం నుంచి వీడియో తీస్తాడు. ఒకతనే పర్టికులర్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో తీస్తానే ఉంటాడు. తీసిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన ఇమీడియట్ గా ఒక 15 నిమిషాల వ్యవధిలోనే తెలుగుదేశం వాళ్ళు దాని మీద ఇదిగోండి ఇతను వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి పాత ఫోటోని, ఏది అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఫోటోని చూపించి ఇతను వైసీపీ కార్యకర్త అని చెప్పి ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఏది ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు అంటే అసలు దాంట్లో అతను కూడా కనపడ్డు. ఆ ఫోటోలో ఎక్కడో శిల్పారావు గారు వెనకాల ఎక్కడో ఉంటాడు, అది కూడా ఫేస్ కనపడదు. దాని ఫేస్ కనపడని దాన్ని కూడా దాన్ని తీసుకుని ఇతనే అని చెప్పి చూపించే కార్యక్రమం చేశారు. అంటే ఏంది, ప్లాన్డ్ గా వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియో తీపిచ్చారు. తీపిచ్చిన తర్వాత ఆ ఫోటోని వాళ్ళే సర్క్యులేట్ చేశారనేది అక్కడ కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1. 2, నంద్యాల లాంటి టౌన్లో 22 నిమిషాలు అండి సార్ అతను మొత్తం వీడియో. 22 నిమిషాల పాటు దాని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే ఒక్క పోలీస్ అధికారి రాలా. పాయింట్ నెంబర్ 3, పోలీసు వాళ్ళు తర్వాత అతను ఎమ్మట్లే పట్టుకున్నామని చూపించి అతనికి మానసిక స్థితి సరిగా లేదు సో అని చెప్పి రేపు సెప్టెంబర్ 2026 సర్టిఫికేట్ తీసుకొచ్చారు. డాక్టర్లు 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చారు. అట్లా కూడా అదే పెద్ద ఎంత విచిత్రం కదా. అంటే కనీసం డేట్లోనే చూసుకోవాలి సర్టిఫికేట్. మానసిక సరిగా లేనప్పుడు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్? అంత ముందు నెలల్లోనే ఎప్పుడన్నా ఇస్తారు. అతను మానసిక స్థితి సరిగా లేదనేది తప్పు. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఇదే ఈనాడు దినపత్రిక ఏం రాసింది నిన్న, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ధ్వంసం చేయడానికి సులువుగా ఉంటుందని ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అతను. రాతి విగ్రహం అయితే ధ్వంసం చేయడం కష్టం అవుతుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైంది కాబట్టి జంబులయ్యే ఎంపిక చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని మానసిక స్థితి సరిగా లేకపోతే ఆ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలా చేస్తాడు? రెండోది, ఆ విగ్రహాన్ని ఇప్పుడు నిజంగా మానసిక సరిగ్గా లేనాడైతే ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అక్కడికే వచ్చి ఆ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేయాలి? సో మూడో అంశం ఏంది, వీళ్ళు వైసీపీ కార్యకర్తను ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేశారు. వైసీపీ కార్యకర్త అయితే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్లు ఎందుకు కడతాడు? పాయింట్ నెంబర్ 1. రెండో, తెలుగుదేశం పార్టీ మంత్రి అమ్మట ఎందుకు, మంత్రి కొడుకు అమ్మట ఎందుకు తిరుగుతాడు? రెండోది, వాళ్ళ భార్య కూడా ఫోటో చూడండి సార్ ఇక్కడ. ఎన్ఎండి ఫిరోజ్ తో జంబులయ్య భార్య, టీడీపీ ప్రధాన కార్యదర్శితో ఉన్నటువంటి ఫోటో వాళ్ళ భార్య. అంటే ఆ కుటుంబం అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నది. సో తెలుగుదేశం జనసేనకు సంబంధించి అతను ఫ్లెక్స్లు కట్టినవి కూడా ఉన్నాయి. రెండు, అసలు ఇక్కడ పార్టీతో సంబంధం ఏంటి సార్? ముందు ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించి అతని మీద తీసుకోవాలి. అతను తీసుకోండి, పోలీసులు ఎమ్మటనే వచ్చి అతని మానసిక స్థితి సరిగా లేదు. అంతకుముందు కూడా మనం చూసాం, ఇక్కడ పిఠాపురంలోనే అక్కడ విగ్రహాలు ధ్వంసం చేస్తే అతని మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పి ఇదే పోలీసులు ప్రస్తావించాల్సిన అవసరం. సీఎం స్థాయిలో చంద్రబాబు గారు సాక్షి గురించి ప్రస్తావించి సాక్షిలో వేశారు కదా, వేసినట్టుగా ఎందుకు ఆయన అట్లా పోహపడ్డాడు? ఇదిగోండి పైశాచికం అని అది జిల్లా సాక్షిలో వేశారు. నంద్యాల జిల్లా ఎడిషన్ లో ఫస్ట్ బ్యానర్ ఐటమ్ దానిగా వేశారు. సో కొన్ని ప్రయారిటీ ఎలా ఉంటాయి, అక్కడ బ్యానర్ ఐటమ్ వేశారు కాబట్టి ఇక్కడ వేసి ఉండకపోవచ్చు. సో దాన్ని వేయలేదని చెప్పి జనాలు ఇప్పుడు ఏంటి, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, నాన్న కూడా వదిలేశాడు అని చెప్పి చెప్పాలనే కుట్ర కదా ఇది. ఇది చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదు కదా సార్. ఇలాంటి కుట్రలో ఇప్పుడు మీకు బాబాయ్ అంటాడు, తల్లి అంటాడు, చెల్లి అంటాడు. ఇప్పుడు చూడండి రాజశేఖర రెడ్డి గారు సాక్షిలో కూడా చెప్తుంటారు, సాక్షిలో కూడా లేదు. చూడండి వాళ్ళు ఎంత ప్రేమ ఉందో చూడండి జగన్ గారు. కానీ ఇండైరెక్ట్ గా అలా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం అది. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద ఇది ఒక ఇష్యూ సార్. అసలు రాజశేఖర రెడ్డి గారిని పలచం చేసే కార్యక్రమం, ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేసే కార్యక్రమం కంటిన్యూగా 10-15 రోజుల నుంచి చేస్తున్న కార్యక్రమం. దాని మీద ఏం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? రెండు, అదే వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టుకొని ఒక పనికిమాలిన వ్యక్తిని కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారు చాలా జుగుప్సాకరంగా ఇంత దారుణంగా మాట్లాడిస్తా ఉంటే మరి ఆ ఛానల్ తెలుగుదేశందే కదా. సో వీళ్ళు ఎలా ఈరోజు మాట్లాడతారు? సో ఇదేంటంటే పక్కాగా ఒక కుట్ర ప్రకారం తెలుగుదేశం చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీదకి వెయ్యాలి. సరే వాళ్ళే చేస్తారు చూడండి, తెలుగు మాచల్లో 2 జంట హత్యలు వాళ్ళే చేస్తారు. వాళ్ళే చంపుకొని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త చేత నరికిపిస్తారు, దాన్ని వైఎస్ఆర్సీపీ అని ముద్రేసే కార్యక్రమం చేస్తారు.
సో ఎంత పక్కా ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారంటానికి ఇది నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు గారి స్థాయిలో సీఎం స్థాయిలో 17-18 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన నుంచి ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా నాకైతే ఏమిటి చంద్రబాబు గారు ఇట్లయిపోయారు, ఏమిటి ఇంత పతనం అవ్వాల్సిన అవసరం ఉందా ఈ అధికారం కోసం అనే బాధ అయితే కలుగుతూ ఉంటుంది. రైట్.